విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం దుర్గావాహిని ప్రాంత శౌర్య ప్రశిక్షణ వర్గ అన్నోజిగూడ మే 27 నుంచి 3వ తేదీ వరకు ఎంపిక చేసినటువంటి బాలికలకు శిక్షణ ముగిసింది। ఈ ప్రశిక్షణ వర్గాల్లో శారీరక మానసిక వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది। తెలంగాణ ప్రాంతం నుంచి మొత్తం 250 మంది శిక్షార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు। దేశం కోసం, ధర్మం కోసం, అలాగే హిందూ మహిళల పట్ల జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి జాతి జాగృతం చేయడం కోసం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ శిక్షణ నిర్వహించడం జరిగింది। వర్గ యొక్క ముఖ్య ఉద్దేశం సేవ, సురక్ష, సంస్కార అనే 3 అంశాలపైన శిక్షార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో దుర్గావాహిని తెలంగాణ ప్రాంత సంయోజక వాణి సక్కుబాయి, బజరంగ్ దళ్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ శివరాములు, విశ్వ హిందూ పరిషత్ ఉప్పల్ అధ్యక్షులు రమేష్ నాయుడు, దుర్గావాహిని ఉప్పల్ జిల్లా సంయోజక కృష్ణవేణి, బజరంగ్ దళ్ ఉప్పల్ జిల్లా సంయోజక సునీల్, సహ సంయోజక్ అరవింద్, ప్రభాకర్, శ్రీనివాస్, అరుణశ్రీ, సుజాత, స్థానిక బీజేపీ నాయకులు సుదర్శన్ రెడ్డి, హనుమాన్, లక్ష్మారెడ్డి, మైపాల్ రెడ్డి, రామతీర్థ, నగేష్ గుప్తా, ఏబీవీపీ నాయకులు శ్యామ్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు। ర్యాలీ సందర్భంగా గట్కేసర్ ఎస్హెచ్ఓ పరశురాం ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు। జై శ్రీరామ్। దుర్గావాహిని సేవా, సురక్ష, సంస్కార అనే 3 అంశాలతో ముందలకెళ్తుంది। ఇది ముఖ్యంగా యువతి విభాగం, అంటే 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న యువతులందరికీ కూడా ఈ దాంట్లో శిక్షణ ఇస్తూ వాళ్ళని శారీరకంగా, మానసికంగా ఉత్తేజపరుస్తూ వాళ్ళు ఆత్మరక్షణలో భాగంగా నియుద్ధ కానీ, కరాటే ఇలాంటివన్నీ ఆత్మరక్షణ కోసం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం। ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు అనేవి ఏర్పాటు చేస్తూ దైవభక్తిని, దేశభక్తిని రెండింటిని ముందుకు తీసుకెళ్తుంది విశ్వ హిందూ పరిషత్లోని దుర్గావాహిని విభాగం। కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మేము కుటుంబ సభ్యులంతా, విశ్వ హిందూ పరిషత్ అంతా కుటుంబ సభ్యులు ముందుకు నడిపిస్తున్నాం। ఈ శిక్షణలో 225 మంది పాల్గొన్నారు। నుంచి అన్నాజీగూడ ఆర్వీకేలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 230 మంది దుర్గలు శిక్షణ వంతు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించేటువంటి విధంగా ఒక అపర ఖాళీలాగా అవతారం ఎత్తేటువంటి ఒక శిక్షణ తీసుకుని ఈరోజు గట్కేసర్లో శౌర్యయాత్ర తీయడం అనేది గట్కేసర్ ప్రజలందరికీ శుభదాయకం। రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క భారతదేశాన్ని నారీ శక్తి ఎలబోతున్న దానికి ఇది నిదర్శనం। మొన్న పాకిస్తాన్ మీద ఉగ్రవాదులను, పాకిస్తాన్ కూడా సమూలంగా నాశనం చేయడానికి ఈరోజు పూర్తిగా 7 రోజులు కంప్లీట్ చేసుకొని కార్యక్రమం పూర్తి చేసుకున్నాము। పోయిన నెల జూన్ 27వ తేదీ నుంచి మొదలుపెట్టుకొని ఈ నెల జూలై 3వ తేదీ వరకు పూర్తి చేసుకున్నారు ఈ కార్యక్రమం। ఉన్న మొత్తం 34 జిల్లాల నుంచి 257 మంది, అంటే 225 మంది ఇందులో పాల్గొన్నారు కార్యక్రమాలన్నింటిలోనూ। మిగతా వీళ్ళందరూ కూడా రక్షణ ఇవ్వడమే కాకుండా భోజన వ్యవస్థలో కానీ, వేరే విషయాల్లో కానీ ఇతరులు ఒక 27 మంది పాల్గొన్నారు। మొత్తం సంఖ్య వచ్చేటప్పటికల్లా ఈ క్షేత్రంలో ఉన్నోళ్ళు కానికుండా పక్క క్షేత్రాలు మొత్తం కూడా 300 మంది పైగా పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత ఇదిగా చేశారు। ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత 10 సంవత్సరాల కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు గట్కేసర్లో చేయడం జరిగింది। అన్నాజీగూడ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర క్లోజ్ చేసుకున్నాము। దీనికోసం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా పేరున కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడం కోసం చాలా శాయశక్తులకు ప్రయత్నించారు, పాటుపడ్డారు కూడా। ఈ కార్యక్రమం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం కోసం అని చేసి పిల్లలకి సేవ, సురక్ష అండ్ సంస్కారం ఈ 3 కూడా ప్రతి ఇంట్లో కూడా ఉండాలనేసి ప్రత్యేకంగా ఈరోజు కుటుంబ సభ్యులు భోంచేసేటప్పుడు ఒకళ్ళు భోంచేస్తుంటే ఇంకోళ్ళు టీవీ చూసుకుంటూ భోంచేస్తుంటారే కానీ కలిసి కుటుంబ సభ్యులు ఎవరు భోంచేయట్లేదు। ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।